మన వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జామి రవికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ పోయిన గోవిందరాజులు ఘన సన్మానం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ రెవెన్యూ కాలనీ సాయి దుర్గా నివాస్ అపార్ట్మెంట్లో మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జామి రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులకు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ కోరడ శ్రీనివాసరావు, పొట్నూరు అప్పారావు, తంగుడు సంతోష్ కుమార్, డోకి రాజేష్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. చైర్మన్ బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ, నాకిచ్చిన చైర్మన్ పదవి ముందుగా కూటమి ప్రభుత్వంకు మరియు రాష్ట్ర కళింగ వైశ్య కుటుంబాలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓబీసీ తేవడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ కళింగ వైశ్య గౌరవాధ్యక్షులు జామి సాంబమూర్తి, సంఘం అధ్యక్షులు వడ్డీ నాగరాజు, సాగర్ నగర్ సంఘం సెక్రటరీ పొట్నూరు బాబురావు, కొమ్మాది సంఘం సెక్రటరీ కందుల సత్యనారాయణ, మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథన్, సెక్రటరీ పొట్నూరు గణేష్, ఉపాధ్యక్షులు జామి రవికుమార్, ఇప్పిలి జనార్దన్, సింహాద్రి రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ బోయిన శ్రీనివాసరావు, పొట్నూరు నవీన్, కలివరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధురవాడ సంఘం వారి ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ విత్ చైర్మన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కళింగ కమిటీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు గారికి మరియు నా సహచర డైరెక్టర్లు సంతోష్ గారికి, అప్పారావు గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కిల్లంచెట్టి రంగనాథ్ గారికి మరియు పొట్టూరు గణేష్ గారికి, మరి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు కూడా మన కళింగ వైశ్యులు ఏ కార్యక్రమం చేసినా సరే తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ ముందుకు తీసుకున్న వ్యక్తులు మన కళింగ వైశ్యులు. ఆ కొరలో చెప్పుకోవాలంటే ఈరోజు మధురవాడ సంఘంలో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినటువంటి జామి రవి గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. ఎందుకంటే మన కళింగ వైశ్యులు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరు ముందుగా ఉంటారు. ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మన కార్పొరేషన్ ద్వారా మన కులానికి న్యాయం జరిగే విధంగా అందరికీ సంక్షేమ పథకాలు అయితే అవ్వలేరు, కానీ వస్తే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు మన విశాఖపట్నం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కానీ అందరికీ కలిసే అవకాశం ఉంది. వాళ్ళందరూ అవైలబిలిటీ ఉంటే తప్పకుండా కలుస్తాం. మరి ఈ సమస్యలన్నీ కూడా మన కళింగ వయసులో ఉన్న సమస్యలన్నీ కూడా మరి పార్టీ దృష్టిలోకి తీసుకెళ్లాలంటే ముందుగా ఎమ్మెల్యేలు కలవాలి. కాబట్టి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. చాలా ఎంత చక్కటి కార్యక్రమాన్ని చేసినందుకు కమిటీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. చాలా కష్టపడ్డారు, వారం రోజులుగా కష్టపడి ఆ యొక్క వనభోజన మహోత్సవాన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఎప్పుడు కూడా కళింగ వైశ్యులకి కుటుంబాలకి వెనువెంట ఉంటూ మన కళింగ వైశ్యుల కులానికి ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పిందో ఆ ప్రభుత్వం నెరవేరుస్తూ తప్పకుండా మీ అందరికీ తోడుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కోరాడ శ్రీని గారికి, తంగుడు సంతోష్ గారికి, పుట్నూరు అప్పారావు గారికి, వచ్చిన నంబర్లందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మా గోవిందరాజు అంటే మా చిన్నాన్నగారు, అతను మాకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది.
మా సంఘంకి వచ్చి దగ్గరుండే పిక్నిక్ రాపినా సరే ఇవాళ వచ్చి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నది మాట ఇచ్చారు. అదే విధంగా వచ్చారు. మాకు అది చాలా సంతోషంగా ఉంది. అందరు ధన్యవాదాలు. మొన్న పిక్నిక్ కూడా మాకు పిలిచారు. ఆ రోజు కూడా ఇదైంది. ఆ రోజు రావాల్సిన చైర్మన్ గారు అనివార్య కార్యం రాలేకపోయారు. అయినా మీ చెప్తున్న మా నుంచి మీకు బీసీ తరపు నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా డైరెక్టర్కి మీకు చేస్తే మేము మీకు అవి బీసీ సర్టిఫికేట్ గురించి మాట్లాడాం. ఎమ్మెల్యే గారితో మాట్లాడాం. మీకు ఎవరైనా ఇబ్బంది ఉంటే మా డైరెక్టర్లు ముగ్గురికి కూడా మీరు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అది ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఓబీసీ గురించి కూడా ట్రై చేస్తారు. చైర్మన్ కూడా ట్రై చేస్తారు. మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పవలసింది కోరుతున్నాం. ఈరోజు మధురవాడ కళింగ వైశ్య సంఘం తరపున ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న ఆదివారం పిక్నిక్ చాలా అంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్గా విశాఖపట్నంలో జాతరలో జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు ఇంకా ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అదేవిధంగా మన పెద్దలు కార్పొరేషన్ చైర్మన్ గారు బోయిన గోవిందరాలు గారు కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ రోజు వేరే పిక్నిక్లు ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. ఈరోజు మళ్ళీ ఆయన మీ అందరూ కలుద్దామని మీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ విత్ చైర్మన్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమం పెట్టినందుకు మధురవాడ సంఘానికి మరొకసారి నేను ధన్యవాదాలు, కార్పొరేషన్ డైరెక్టర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కూర్చున్న నా దగ్గర కూర్చున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుని సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆహ్వాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సంఘ అధ్యక్షులు శ్రీ రంగనాథ్ గారికి, వేదిక పైన ఉన్న మన కార్పొరేషన్ డైరెక్టర్స్, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కోరాటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సాగర్ నగర్ సంఘ అధ్యక్షులైనటువంటి అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సంతోష్ గారికి, పెద్దలు బీజేపీ పార్టీ నాయకులు శ్రీ అప్పారావు గారికి, మరి ఎంతో అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యంగా ఈ ఆతిథ్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు జామి రవికి, అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మీ మధురవాడ సంఘం తాలూకా కార్యవర్గ సభ్యులు పెద్దలు సామూర్తి గారు, జగదీష్ గారు, చక్కగా వాతావరణం అయితే మంచి వాతావరణంలో ఈ ఆహ్వానం పలికి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఎర్లీ మార్నింగ్ అయిపోవడం వలన చలికాలం, మరి దూర ప్రాంతాల నుంచి నేను నిన్న బొబ్బిలి కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ రావటం వలన వీళ్ళందరూ మిస్ అయ్యారు. లేదంటే నా కారులోనే సుమారు 10 మంది వచ్చే పరిస్థితి ఉండేది. మరి అందరూ కూడా కార్యక్రమాలు ఒకటికొకటి అవుతుండడం వలన వాళ్ళు ఫాలో అవ్వడం కూడా దూర ప్రాంతాలు, సుదీర్ ప్రాంతాల్లో ఉన్నారు. కొద్దిగా ఇబ్బంది రావడానికి కూడా సమయాభావం తెల్లారి అవ్వడం వలన ఇబ్బంది కలిగి కొందరు రాలేకపోయారు. మా గ్రామ మిగతా పెద్దలందరినీ కలుస్తాం. సంఘాన్ని యువతల గవర్నమెంట్ ఇచ్చినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్స్, చైర్మన్, వీటి ద్వారా సంఘం ప్రభుత్వాన్ని లింక్ చేసి ముందుకు నడిపిస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి కూడా సభాభావం కూడా చాలా దీనిగా ఉంది. కాబట్టి మరి మీ అందరూ కూడాను నిరంతరం సహకరిస్తున్నందుకు, అందులో మీ విశాఖపట్నం సంఘాలు, విశాఖపట్నం ఒక చైతన్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈవేళ మనందరికీ ఆరిజిన్ మొత్తం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ కూడాను జాతి ఐక్యతని, జాతి పటిష్టతని ఎన్నో ఉంటాయి. మనం ఒక మంచి పని చేసినప్పుడు ఒక కాసిన చెట్టుగా దెబ్బలన్నిటిగా మన సంఘాలు బలపడుతున్నాయి. మన సంఘాలు బలపడటం వలన మనలో మనకి ఈవేళ సంఘాల తాలూకు విలువ కూడా పెరిగింది. కాబట్టి ఆ పోస్టులు కావాలని అందరికీ ఉంటుంది కోరిక. ఆ పోస్టులు అన్ని పోస్టులు ఉండవు. కాబట్టి ఎవరికో ఒకరికి అవకాశం వస్తుంది. కాబట్టి మనం వాళ్ళకి సహకరించుకుంటూ మనం సహకరించుకునే ఇంటర్నల్గా ఉన్న సమస్యలు ఇంటర్నల్గా ఉన్నా మనందరం కూడా ఐకమత్యంతో ఉన్న భావన
మిగతా జాతులకి మిగతా నాయకులకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. అది ఎక్కడ బయటపడకన్నా ఆ పరిస్థితి ఎక్కడ కాంపిటీషన్ అనేది సహజం, కానీ ఆ కాంపిటీషన్ అనేది మళ్ళీ మనకే ఉండాలి. ఆ కాంపిటీషన్ బయటికి రాకూడదు. ఈ వాట్సాప్లు ఉన్నాయని చెప్పేసి మనము ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మెసేజ్లు పెట్టేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకొని మనం అటువంటి విధానం మనకు వద్దు. మనము అందరం కలిసి పని చేసుకొని ముందు నడుద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి రంగనాథ్కి కానీ వాళ్ళ టీంకి కానీ రవి గారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి అకేషన్లో కలుసుకుందామని. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు గొప్ప సంఘదాత మరియు గొప్ప సామాజిక జామి రవి గారు రామదేవ్ ప్రొడక్ట్స్ సకాలంగా చెప్పుకోండి కళ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.